అందరికీ నమస్కారం. కుంభరాశివారికి ఆగస్టు 23, 24, 25 తేదీలలో గ్రహాలు మీ జీవితంలో ఎలాంటి మార్పులను తీసుకురాబోతున్నాయో ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి. చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే మీకు మా వీడియోలు నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. కుంభరాశిలో జన్మించినవారు మీ గుండెల్లో పేరుకుపోయిన భారాన్ని, మీ ఆత్మను నిరంతరం తొలిచేస్తున్న అంతుచిక్కని ప్రశ్నలను, గత కొన్ని సంవత్సరాలుగా మీరు ఒంటరిగా అనుభవిస్తున్న ఆవేదనను నేను పూర్తిగా అర్థం చేసుకోగలను. మీ జీవితం ఒక కుదుపుకు లోనైనట్టు, సాఫీగా సాగిపోతున్న మీ పయనం ఒక పెను తుఫానులో చిక్కుకున్నట్టు మీకు అనిపిస్తోంది కదూ. కుంభరాశివారు ప్రస్తుతం ఎదుర్కొంటున్న మానసిక సంఘర్షణ, మీ జీవితంలో జరుగుతున్న కొన్ని ఊహించని పరిణామాలు, సంబంధాలలో వస్తున్న ఇబ్బందులు, వీటన్నిటి వెనుక ఉన్న గ్రహాల ప్రభావాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. జ్యోతిష్యం అనేది భయపెట్టడానికి కాదు, మన జీవితంలోని కష్టమైన దశలను అర్థం చేసుకుని వాటిని ఎలా ఎదుర్కోవాలో ఒక దారి చూపించడానికి. ఇప్పుడు మీ జాతకంలో గోచార రీత్యా కొన్ని గ్రహాలు చాలా కీలకమైన స్థానాల్లో సంచరిస్తున్నాయి. ముఖ్యంగా మీ రాశిలోనే రాహువు, 7వ ఇంట్లో రవికేతువులు, 8వ ఇంట్లో కుజుడు. ఈ కలయిక మీ జీవితాన్ని ఒక కుదుపుతున్నట్లు మీకు అనిపించవచ్చు. ధైర్యంగా ఉండండి, ఇది శాశ్వతం కాదు. ఈ గ్రహాల ప్రభావం ఏమిటి, అవి మీ జీవితంలోని వివిధ అంశాలపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తున్నాయో మనం వివరంగా తెలుసుకుందాం. మొదటగా, మీ రాశిలోనే రాహువు సంచరించడాన్ని జన్మ రాహువు అంటారు. ఇది 1.5 సంవత్సరాల పాటు ఉండే ఒక ముఖ్యమైన దశ. అసలు రాహువు అంటే ఏమిటి? రాహువు ఒక ఛాయాగ్రహం, దానికి భౌతిక రూపం లేదు, కాని దాని ప్రభావం చాలా శక్తివంతమైనది. రాహువు అంటే భ్రమ, అయోమయం, అంతులేని కోరికలు, ఉన్నట్టుండి జరిగే మార్పులు, సాంప్రదాయానికి భిన్నంగా ఆలోచించడం. ఇప్పుడు ఈ రాహువు మీ తలమీద, అంటే మీ వ్యక్తిత్వం, మీ ఆలోచనా విధానం, మీ ఆరోగ్యం, మీ గుర్తింపును సూచించే మొదటి ఇంట్లో కూర్చున్నాడు. దీనివల్ల ఏం జరుగుతుందంటే, నేను ఎవరు, నా జీవిత లక్ష్యం ఏమిటి, నేను సరైన దారిలోనే వెళ్తున్నానా అనే ప్రశ్నలు మిమ్మల్ని తీవ్రంగా వేధిస్తాయి. మీలో విపరీతమైన గందరగోళం మొదలవుతుంది. నిన్నటి వరకు మీరు నమ్మిన విలువలపై, తీసుకున్న నిర్ణయాలపై మీకే సందేహం కలుగుతుంది. మనసు ఒకచోట స్థిరంగా ఉండదు. 100 ఆలోచనలు ఒకేసారి మెదడులో తిరుగుతూ ఉంటాయి. కాని దేనిపైనా స్పష్టత ఉండదు. ఒక దట్టమైన పొగమంచులో నడుస్తున్నట్టు ఉంటుంది మీ పరిస్థితి. దారి కనిపిస్తున్నట్టే ఉంటుంది, కాని అడుగు ముందుకు వేయగానే ఏమీ కనపడదు. ఈ జన్మ రాహువు ప్రభావం వల్ల మీ ప్రవర్తనలో కూడా మార్పు వస్తుంది. మీరు అందరిలా కాకుండా ఏదో కొత్తగా, విభిన్నంగా చేయాలని తపన పడతారు. ఇది కొన్నిసార్లు మంచిదే అయినా, ఈ సమయంలో తీసుకునే నిర్ణయాలు చాలా వరకు భ్రమతో కూడుకున్నవిగా ఉంటాయి. సమాజం, కుటుంబం విధించిన కట్టుబాట్లను బద్దలు కొట్టాలనిపిస్తుంది. మీ స్వేచ్ఛకు అడ్డు వస్తున్నాయనిపిస్తుంది. దీనివల్ల మీరు మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు అర్థం కారు. వీడు ఎందుకిలా ప్రవర్తిస్తున్నాడు, ఇంతకుముందు ఇలా ఉండేవాడు కాదు కదా అని వాళ్లు అనుకోవచ్చు. మిమ్మల్ని మీరు నిరూపించుకోవాలనే తపన విపరీతంగా పెరిగిపోతుంది. ఈ క్రమంలో కొన్నిసార్లు అడ్డదారులు తొక్కే ప్రమాదం కూడా ఉంది. ముఖ్యంగా మీ రూపురేఖల మీద, మీ ఇమేజ్ మీద మీకు విపరీతమైన ధ్యాస పెరుగుతుంది. ఇతరులు మీ గురించి ఏమనుకుంటున్నారో అని ఎక్కువగా ఆలోచిస్తారు. ఈ మానసిక ఒత్తిడి, గందరగోళం మీ ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది. తలనొప్పి, నిద్రలేమి, ఆందోళన, తెలియని భయం వంటివి తరచుగా ఇబ్బంది పెడతాయి. మీరు తీసుకునే ఆహారం కూడా మీ శరీరం మీద ప్రతికూల ప్రభావాన్ని చూపించవచ్చు. కాబట్టి జన్మ రాహువు ఉన్నప్పుడు ఏ ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందైనా 10 సార్లు ఆలోచించడం, అనుభవజ్ఞుల సలహా తీసుకోవడం చాలా అవసరం. తొందరపాటు నిర్ణయాలు మిమ్మల్ని ఊహించని కష్టాల్లోకి నెట్టేస్తాయి. ఇప్పుడు మనం 7వ ఇంటికి వద్దాం. ఇది మీ జీవితంలో చాలా ముఖ్యమైన స్థానం. ఇది మీ జీవిత భాగస్వామిని, వివాహాన్ని, వ్యాపార భాగస్వామ్యాలను, సమాజంలో మీకున్న సంబంధాలను సూచిస్తుంది. ఇక్కడ ప్రస్తుతం 2 భిన్న ధృవాలైన గ్రహాలు కూర్చున్నాయి. ఒకటి సూర్యుడు, మరొకటి కేతువు. సూర్యుడు అంటే ఆత్మగౌరవం, అహంకారం, అధికారం, తండ్రి, ప్రభుత్వం. కేతువు అంటే వైరాగ్యం, విరక్తి, గతం, మోక్షం, సంబంధాలను తెంచుకోవడం. ఈ 2 కలిసి మీ వివాహస్థానంలో ఉండటం వల్ల మీ బంధాలలో ఒక విచిత్రమైన పరిస్థితి ఏర్పడుతుంది. ఒకవైపు సూర్యుడి ప్రభావం వల్ల మీ జీవిత భాగస్వామితో లేదా వ్యాపార భాగస్వామితో మీ అహం దెబ్బతింటుంది. నా మాటే నెగ్గాలి, నేను చెప్పిందే వినాలి, నన్నెందుకు అర్థం చేసుకోవట్లేదు అనే ధోరణి పెరుగుతుంది. ఇది చిన్న చిన్న విషయాలకే గొడవలకు దారితీస్తుంది. మీ భాగస్వామిపై ఆధిపత్యం చెలాయించాలని ప్రయత్నిస్తారు, కాని అది సాధ్యపడదు. అదే సమయంలో కేతువు తన ప్రభావాన్ని చూపిస్తాడు. కేతువుకు తల ఉండదు, అంటే ఆలోచన లేకుండా గతాన్ని మాత్రమే పట్టుకుని వేలాడతాడు. కేతువు ఉన్నచోట మనకు తెలియని అసంతృప్తి, విరక్తి కలుగుతాయి. అంటే మీ భాగస్వామితో మీరు ఎంత సన్నిహితంగా ఉన్నా మీ మధ్య ఏదో తెలియని దూరం ఉన్నట్లు, ఏదో లోపించినట్లు మీకు అనిపిస్తుంది. ఈ బంధంలో అర్థం ఏముంది, నేనెందుకు ఈ బంధంలో ఉండాలి అనే ఆధ్యాత్మికమైన,
వైరాగ్యపూరితమైన ఆలోచనలు వస్తాయి. ఒకవైపు అహంకారం, సూర్యుడు బంధాన్ని శాసించాలని చూస్తే, మరోవైపు విరక్తి, కేతువు ఆ బంధం నుంచే పారిపోవాలని చూస్తుంది. ఈ రెండు వ్యతిరేక శక్తుల మధ్య మీ వైవాహిక జీవితం నలిగిపోతుంది. భాగస్వామితో తీవ్రమైన అభిప్రాయ భేదాలు వస్తాయి. ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోతారు. ఇద్దరూ ఒకే ఇంట్లో ఉన్నా ఎవరి లోకల్లో వారు బ్రతుకుతున్నట్టు ఉంటుంది. కొన్నిసార్లు మీ భాగస్వామి ఆరోగ్యం కూడా దెబ్బతినవచ్చు లేదా వారు మానసికంగా కుంగిపోయే అవకాశముంది. ఇది కేవలం జీవిత భాగస్వామికే కాదు, మీ వ్యాపార భాగస్వాములకు కూడా వర్తిస్తుంది. వారిమీద నమ్మకం పోతుంది. వారితో కలిసి పనిచేయడం కష్టంగా మారుతుంది. భాగస్వామ్యాలు విచ్ఛిన్నమయ్యే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. సమాజంలో మీకున్న పేరు ప్రతిష్టలకు కూడా భంగం కలిగే అవకాశముంది. కాబట్టి ఈ సమయంలో మీరు చాలా ఓర్పుగా, సహనంగా ఉండాలి. మీ అహాన్ని పక్కనపెట్టి భాగస్వామి చెప్పేది వినడానికి ప్రయత్నించాలి. బంధాన్ని నిలబెట్టుకోవడానికి మీరు చాలా త్యాగాలు చేయాల్సి రావచ్చు. ఇక మూడవ, అత్యంత క్లిష్టమైన స్థానం 8వ ఇల్లు. ఇక్కడ మీ రాశికి తృతీయ, దశమాధిపతి అయిన కుజుడు కూర్చున్నాడు. 8వ ఇల్లు అంటే ఆకస్మిక సంఘటనలు, ప్రమాదాలు, అవమానాలు, వారసత్వం, రహస్య శత్రువులు, దీర్ఘకాలిక అనారోగ్యాలు. అత్తమామల ఇల్లు. కుజుడు అంటే కోపం, ఆవేశం, శక్తి, రక్తం, శస్త్రచికిత్స, అగ్ని లాంటి కుజుడు ఈ రహస్యమైన, ప్రమాదకరమైన 8వ ఇంట్లో ఉండటం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఇది మీలో విపరీతమైన అంతర్గత సంఘర్షణను, అణిచివేయబడిన కోపాన్ని సృష్టిస్తుంది. బయటకు ప్రశాంతంగా కనిపించినా లోపల ఒక అగ్నిపర్వతం బద్దలవడానికి సిద్ధంగా ఉన్నట్టు ఉంటుంది. ఈ కోపం, ఈ ఫ్రస్ట్రేషన్ ఎక్కడ బయటపెట్టాలో తెలియక మీలో మీరే కుమిలిపోతారు. ఈ కుజుడి ప్రభావం వల్ల మీ జీవితంలో అన్నీ అనుకోకుండా, ఆకస్మికంగా జరుగుతాయి. చిన్న చిన్న ప్రమాదాలు, గాయాలు అయ్యే అవకాశం చాలా ఎక్కువ. వాహనాలు నడిపేటప్పుడు, నిపుతో, పదునైన వస్తువులతో పనిచేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. రక్త సంబంధిత సమస్యలు, ఇన్ఫెక్షన్లు లేదా ఆపరేషన్ వరకు వెళ్లే ఆరోగ్య సమస్యలు ఎదురుకావచ్చు. ఇక మీ అత్తమామలతో సంబంధాలు దారుణంగా దెబ్బతింటాయి. వారితో ప్రతి చిన్న విషయానికి గొడవలు, వాదనలు జరుగుతాయి. వారివల్ల మీరు అవమానాలను ఎదుర్కోవలసి రావచ్చు. వారసత్వ ఆస్తులకు సంబంధించిన గొడవలు తలెత్తవచ్చు. మీకు రావలసిన డబ్బు లేదా ఆస్తి చేతికి అందకుండా పోవచ్చు. రహస్య శత్రువులు మిమ్మల్ని దెబ్బతీయాలని చూస్తారు. మీరు నమ్మిన వాళ్లే మీకు వెన్నుపోటు పొడిచే అవకాశముంది. మీమీద లేనిపోని నిందలు వేయడం, మీ పరువుకు భంగం కలిగించడం వంటివి జరగవచ్చు. ఆర్థికంగా చూస్తే ఊహించని ఖర్చులు తలమీద పడతాయి. అప్పులు చేయాల్సిన పరిస్థితి రావచ్చు. ఇప్పుడు ఈ 3 స్థానాల ప్రభావాన్ని కలిపి చూద్దాం. మీ ఆలోచనలు, మీ వ్యక్తిత్వం గందరగోళంగా ఉంది. ఈ గందరగోళం వల్ల మీరు మీ బంధాలను సరిగ్గా నిర్వహించలేకపోతున్నారు. మీ భాగస్వామిని అపార్థం చేసుకుంటున్నారు. వారితో గొడవ పడుతున్నారు. 7వ ఇంటి రవికేతువులు. ఈ బంధాలలో ఏర్పడిన ఒత్తిడి, ఫ్రస్ట్రేషన్ అంతా మీలోపల కోపంగా పేరుకుపోతోంది. ఆ కోపం, ఆవేశం సరైన సమయంలో బయటకు రాక, ఆకస్మిక ప్రమాదాలు, గొడవలు, ఆరోగ్య సమస్యల రూపంలో మిమ్మల్ని దెబ్బతీస్తోంది. 8వ ఇంటి కుజుడు. చూసారా, ఇవన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. మీలోని అయోమయమే బయటి ప్రపంచంతో మీ సంబంధాలను, మీ ఆరోగ్యాన్ని, మీ ప్రశాంతతను నాశనం చేస్తోంది. ఈ దశ మిమ్మల్ని మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా పరీక్షిస్తుంది. మీరు ఒంటరి అయిపోయినట్టు, నలువైపులా సమస్యలు చుట్టుముట్టినట్టు మీకు అనిపించవచ్చు. స్నేహితులు దూరమవుతారు. కుటుంబ సభ్యులు అర్థం చేసుకోరు. జీవిత భాగస్వామితో సఖ్యత ఉండదు. పనిలో ప్రశాంతత ఉండదు. ఆరోగ్యం సహకరించదు. ఇన్ని సమస్యలు ఒకేసారి వచ్చినప్పుడు ఎవరైనా కుంగిపోతారు. కాని మీరు కుంభరాశివారు. మీలో ఒక అంతర్గత శక్తి, స్థిరత్వముంటాయి. ఈ కష్టాలు మిమ్మల్ని పాతాళంలోకి నెట్టడానికి రాలేదు. మిమ్మల్ని ఒక వజ్రంలా తీర్చిదిద్దడానికి వచ్చాయి. ఈ అనుభవాలు మీకు జీవితమంటే ఏమిటో, మనుషులు అంటే ఏమిటో నేర్పిస్తాయి. మరి ఈ కష్టాల నుంచి బయటపడటానికి మార్గం లేదా అంటే ఖచ్చితంగా ఉంది. గ్రహాలు వాటి పని అవి చేస్తాయి. మనం చేయవలసిన ప్రయత్నం మనం చేయాలి. జన్మ రాహువు యొక్క గందరగోళం తగ్గడానికి ప్రతిరోజూ దుర్గాదేవిని ఆరాధించండి. దుర్గా సప్తసతి పారాయణం చేయడం లేదా కనీసం అర్గళా స్తోత్రం వినడం వల్ల మీ మనస్సులోని భ్రమలు తొలగిపోయి ఒక స్పష్టత వస్తుంది. శివారాధన కూడా రాహువుకు మంచిది. 7వ ఇంట్లో రవికేతువుల ప్రభావం తగ్గడానికి ప్రతిరోజూ ఉదయాన్నే సూర్య నమస్కారాలు చేయండి. ఆదిత్య హృదయం పఠించడం వల్ల మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అహంకారం తగ్గుతుంది. కేతువు శాంతించడానికి గణపతిని పూజించండి. వీలైతే వీధి కుక్కలకు ఆహారం పెట్టండి. మీ భాగస్వామికి ఎక్కువ సమయం కేటాయించండి. వారితో వాదించే బదులు వారిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. 8వ ఇంట్లో ఉన్న కుజుడి తీవ్రతను తగ్గించడానికి హనుమంతుడిని ఆరాధించడం కన్నా గొప్ప మార్గం లేదు. ప్రతిరోజూ హనుమాన్ చాలీసా చదవండి. మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోండి. మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవడానికి వ్యాయామం లేదా యోగా వంటివి మీ దినచర్యలో భాగం చేసుకోండి. మీలోని శక్తిని విధ్వంసానికి కాకుండా నిర్మాణానికి వాడండి. ఈ కాలం మీకు ఒక అగ్నిపరీక్ష లాంటిది. ఓపిక పట్టండి. మీ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎవరిని గుడ్డిగా నమ్మకండి. ముఖ్యంగా మీ మాటను అదుపులో ఉంచుకోండి.
ఈ కష్టకాలంలో దైవారాధన మీకు కొండంత అండగా నిలుస్తుంది. గుర్తుంచుకోండి, చీకటి ఎంత దట్టంగా ఉంటే ఉదయం అంత ప్రకాశవంతంగా ఉంటుంది. ఈ దశ ముగిసిన తర్వాత మీరు జీవితంలో ఎలాంటి సమస్యనైనా ఎదుర్కోగల ఒక కొత్త, బలమైన వ్యక్తిగా బయటకు వస్తారు. ధైర్యంగా ముందుకు సాగండి, మీకు అంతా మంచే జరుగుతుంది. కుంభరాశివారికి ఆగస్టు 23, 24, 25 తేదీలలో ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఆగస్టు 23 మరియు 24 ఈ 2 రోజులు దాదాపు ఒకే రకమైన ప్రభావాలను కలిగి ఉన్నాయి, కాబట్టి వీటిని కలిపి చూద్దాం. ఈ రోజుల్లో మీ మనసు కొంచెం చంచలంగా, ఆలోచనలతో నిండి ఉంటుంది. ముఖ్యంగా మీ భాగస్వామ్య సంబంధాల మీద గ్రహాల ప్రభావం ఎక్కువగా ఉంది. అది జీవిత భాగస్వామి కావచ్చు, వ్యాపార భాగస్వామి కావచ్చు, లేదా మీతో సన్నిహితంగా ఉండే స్నేహితులు కావచ్చు. ఈ 2 రోజులు మీరు చాలా ఓర్పుగా, ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించాలి. చిన్న చిన్న విషయాలకే అపార్థాలు చేసుకునే అవకాశముంది. ఎదుటివారు చెప్పేది పూర్తిగా విని ఆ తర్వాతే స్పందించడం చాలా ముఖ్యం. తొందరపాటు నిర్ణయాలు అస్సలు తీసుకోవద్దు. ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే, మీ పని ప్రదేశంలో వాతావరణం కొంచెం గందరగోళంగా ఉండవచ్చు. మీపై అధికారులతో లేదా సహోద్యోగులతో ఏదైనా ముఖ్యమైన విషయం గురించి చర్చిస్తున్నప్పుడు మీ మాటలో అహంకారం కనిపించకుండా చూసుకోండి. నాకే అంతా తెలుసు అనే ధోరణి మీకు తెలియకుండానే ప్రదర్శించే అవకాశముంది. ఇది సంబంధాలను దెబ్బతీస్తుంది. ముఖ్యంగా బృందంతో కలిసి పనిచేసేటప్పుడు అందరి అభిప్రాయాలకు విలువ ఇవ్వండి. మీరు ఏదైనా కొత్త ప్రాజెక్ట్ ప్రారంభించాలని అనుకుంటే లేదా మీ ఆలోచనలనుపై అధికారులకు చెప్పాలని అనుకుంటే ఈ 2 రోజులు వేచి ఉండటం మంచిది. సాధారణ రోజువారీ పనులను శ్రద్ధగా పూర్తి చేయడంపై దృష్టి పెట్టండి. అనవసరమైన వాదనలకు, ఆఫీస్ రాజకీయాలకు దూరంగా ఉండటం మీకు చాలా మేలు చేస్తుంది. మీ పనిని మీరు నిశ్శబ్దంగా చేసుకుంటూ పోతే ఎలాంటి ఇబ్బంది ఉండదు. వ్యాపారస్తులకు ఈ 2 రోజులు చాలా కీలకమైనవి. ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ భాగస్వామితో డబ్బు విషయంలో లేదా వ్యాపార విస్తరణ విషయంలో అభిప్రాయ భేదాలు రావచ్చు. మీ ఇద్దరి మధ్య ఏదో తెలియని దూరం లేదా అపనమ్మకం ఏర్పడే సూచనలు ఉన్నాయి. ఏదైనా కొత్త ఒప్పందం చేసుకోవాలన్నా, పెద్ద పెట్టుబడులు పెట్టాలన్నా ఇది సరైన సమయం కాదు. అన్ని పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ముందుకు వెళ్ళండి. మీ వ్యాపార భాగస్వామిపై అనవసరంగా అనుమానాలు పెంచుకోవద్దు. ప్రశాంతంగా కూర్చుని మాట్లాడితే సమస్యలు పరిష్కారమవుతాయి. మీ కస్టమర్లతో కూడా మర్యాదగా, ఓపికగా మాట్లాడండి. వారి నుంచి కొన్ని ఫిర్యాదులు వచ్చే అవకాశముంది. వాటిని సానుకూలంగా తీసుకుని సరిదిద్దడానికి ప్రయత్నించండి. కుటుంబ జీవితం విషయానికొస్తే, ఈ 2 రోజులు ఇంట్లో ప్రశాంత వాతావరణం కోసం మీరు కొంత చొరవ తీసుకోవాలి. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం లేదా వారి మానసిక స్థితి గురించి శ్రద్ధ వహించండి. వారి మనస్సులో ఏదో తెలియని ఆందోళన ఉండవచ్చు. మీరు దాన్ని అర్థం చేసుకుని వారికి ధైర్యం చెప్పాలి. అనవసరంగా పాత విషయాలు తవ్వి గొడవలు పడకండి. మీ మాటలో కఠినత్వం రాకుండా చూసుకోండి. ఏలినాటి శని ప్రభావం వల్ల కొన్నిసార్లు మీరు మాట్లాడే తీరు ఎదుటివారిని బాధపెట్టవచ్చు. కాబట్టి మాట్లాడే ముందు ఒక్క క్షణం ఆలోచించండి. పిల్లలతో సంతోషంగా గడపడానికి ప్రయత్నించండి. వారి చదువు, భవిష్యత్తు గురించి సానుకూలమైన చర్చలు జరపండి. ఇది మీ ఇంట్లోని వాతావరణాన్ని తేలికపరుస్తుంది. ఇక ఆర్థిక పరిస్థితిని చూస్తే, ఖర్చులు కొంచెం అదుపులో ఉంచుకోవాల్సిన సమయం ఇది. చేతికి డబ్బు వచ్చినట్టే వచ్చి ఖర్చయిపోతూ ఉంటుంది. ముఖ్యంగా కుటుంబ సభ్యుల ఆరోగ్యం కోసం లేదా ఇంటి అవసరాల కోసం అనుకోని ఖర్చులు రావచ్చు. విలాసాలకు, అనవసరమైన వస్తువుల కొనుగోలుకు దూరంగా ఉండండి. ఎవరికీ అప్పు ఇవ్వొద్దు. అలాగే అత్యవసరమైతే తప్ప అప్పు తీసుకోవద్దు. పెట్టుబడుల విషయంలో తొందరపడకండి. స్టాక్ మార్కెట్ వంటి వాటిల్లో ఊహించని నష్టాలు రావచ్చు. మీ డబ్బును జాగ్రత్తగా కాపాడుకోవడం ఈ రోజుల మీ ప్రధాన లక్ష్యం కావాలి. ఆరోగ్యం పరంగా మానసిక ప్రశాంతత చాలా ముఖ్యం. ఈ 2 రోజులు అధిక ఒత్తిడి, ఆందోళన మీ ఆరోగ్యంపై ప్రభావం చూపవచ్చు. తలనొప్పి, కడుపులో గడబిడ, నిద్రలేమి వంటి సమస్యలు కొందరిని ఇబ్బంది పెట్టవచ్చు. ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. బయటి ఆహారానికి దూరంగా ఉండటం ఉత్తమం. ఉదయాన్నే కొద్దిసేపు ధ్యానం లేదా ప్రాణాయామం చేయడం వల్ల మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. రోజంతా చురుకుగా ఉండటానికి సహాయపడుతుంది. వివాహితులకు ప్రత్యేక సూచన: మీ ఇద్దరి మధ్య ఉన్న బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి ఇది ఒక పరీక్షా సమయం. ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీ భాగస్వామి చెప్పేది వినడానికి సమయం కేటాయించండి. వారిపై ఆధిపత్యం చెలాయించాలని చూడకండి. ఇద్దరు కలిసి ఏదైనా నిర్ణయం తీసుకుంటే మంచిది. ప్రేమికులకు కూడా ఇది వర్తిస్తుంది. మీ మధ్య ఉన్న ప్రేమను అనుమానాలతో, అపార్థాలతో పాడు చేసుకోవద్దు. ఒకరికొకరు స్పష్టంగా, నిజాయితీగా మాట్లాడుకుంటే ఎలాంటి సమస్యనైనా అధిగమించవచ్చు. విద్యార్థులకు గురుబలం అద్భుతంగా ఉన్నప్పటికీ ఈ 2 రోజులు మనసు కొంచెం పక్కదారి పట్టే అవకాశముంది. ప్రేమ వ్యవహారాలు, స్నేహితులతో గొడవలు వంటివి మీ చదువుపై ప్రభావం చూపవచ్చు. అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకుండా మీ లక్ష్యంపై దృష్టి పెట్టండి. కష్టపడి చదివితే ఫలితం తప్పకుండా ఉంటుంది. మీలో ఉన్న సృజనాత్మకత, తెలివితేటలు మీకు అండగా నిలుస్తాయి. ఆగస్టు 25 సోమవారం ఈ రోజు గ్రహాల స్థితిలో కొద్దిగా మార్పు వస్తుంది. ఇది మీ మానసిక స్థితిపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. ఈ రోజు మీలో ఏదో తెలియని ఆందోళన, చిరాకు, కోపం పెరిగే అవకాశముంది.
మనసు ప్రశాంతంగా ఉండదు. అంతా సవ్యంగానే ఉన్నా ఏదో జరగబోతోందన్న భయం మిమ్మల్ని వెంటాడవచ్చు. ఇది కేవలం గ్రహ ప్రభావం వల్ల కలిగే మానసిక స్థితి అని గుర్తుంచుకుని ధైర్యంగా ఉండండి. ఈ రోజు మీరు చాలా జాగ్రత్తగా, నెమ్మదిగా అడుగులు వేయాల్సిన రోజు. ఉద్యోగస్తులకు పనిలో ఊహించని అడ్డంకులు లేదా సవాళ్లు ఎదురుకావచ్చు. మీరు చాలా తేలిక అనుకున్న పని కూడా కష్టంగా మారవచ్చు. టెక్నాలజీ సంబంధిత సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు. సహోద్యోగులతో చిన్న విషయాలకే మాట పట్టింపులు రావచ్చు. ముఖ్యంగా మీ కింద పనిచేసేవారితో కఠినంగా ప్రవర్తించకండి. మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవడం చాలా అవసరం. ఈ రోజు ఎలాంటి రిస్క్ తీసుకోకండి. పై అధికారులు ఏదైనా పని అప్పగిస్తే దాన్ని పూర్తి చేయడానికి ఎక్కువ సమయం పట్టవచ్చు. దానికి మానసికంగా సిద్ధంగా ఉండండి. ప్రశాంతంగా ఉంటే ఎంతటి సమస్యనైనా పరిష్కరించగలరు. వ్యాపారస్తులు ఈ రోజు ఆర్థిక లావాదేవీల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. ఊహించని నష్టాలు లేదా అనుకోని ఖర్చులు వచ్చే అవకాశం బలంగా ఉంది. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. ముఖ్యంగా రహస్య శత్రువుల వల్ల ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. మీ వ్యాపార రహస్యాలను ఎవరితోనూ పంచుకోవద్దు. కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడానికి, కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఇది అస్సలు మంచి రోజు కాదు. ఉన్న వ్యాపారాన్ని జాగ్రత్తగా చూసుకోవడంపై దృష్టి పెట్టండి. ప్రయాణాలు చేయాల్సి వస్తే చాలా జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ జీవితంలో ఈ రోజు కొన్ని సున్నితమైన పరిస్థితులు ఎదురుకావచ్చు. మీ మాటల వల్ల కుటుంబ సభ్యుల మనసు నొచ్చుకునే ప్రమాదముంది. మీలో పెరిగిన చిరాకును ఇంట్లో వారిపై చూపించకండి. ముఖ్యంగా అత్తమామలతో లేదా పెద్దలతో మాట్లాడేటప్పుడు గౌరవంగా ప్రవర్తించండి. పూర్వీకుల ఆస్తికి సంబంధించిన విషయాలు చర్చకు వస్తే వాదనలకు దిగకుండా ప్రశాంతంగా వాయిదా వేయడం మంచిది. మీ జీవిత భాగస్వామితో కూడా అనవసరమైన వాదనలకు దూరంగా ఉండండి. ఒంటరిగా కొంత సమయం గడపడం వల్ల మీ మనసు కుదుటపడుతుంది. ఆర్థికంగా ఈ రోజు ఊహించని ఖర్చులు తప్పకపోవచ్చు. వాహనం రిపేర్ రావడం, ఇంట్లో ఏదైనా వస్తువు పాడవడం లేదా ఆకస్మిక ఆరోగ్య సమస్యల వల్ల డబ్బు ఖర్చు కావచ్చు. ఎవరికైనా అప్పు ఇస్తే తిరిగి రావడం కష్టం. షేర్ మార్కెట్ లేదా ఇతర స్పెక్యులేషన్ వ్యవహారాలకు పూర్తిగా దూరంగా ఉండండి. డబ్బును చాలా జాగ్రత్తగా వాడాల్సిన రోజు ఇది. ఆరోగ్యం విషయంలో ఈ రోజు అస్సలు అశ్రద్ధ చేయవద్దు. ఆకస్మిక అనారోగ్యాలు, చిన్న చిన్న గాయాలు అయ్యే అవకాశముంది. వాహనాలు నడిపేటప్పుడు, యంత్రాలతో పనిచేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. రక్తపోటు, జీర్ణ సంబంధిత సమస్యలు ఉన్నవారు మరింత అప్రమత్తంగా ఉండాలి. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీకు నచ్చిన సంగీతం వినడం, పుస్తకాలు చదవడం లేదా దైవ ప్రార్థన చేసుకోవడం వల్ల ఉపశమనం లభిస్తుంది. కోపాన్ని, ఆవేశాన్ని నియంత్రించుకోగలిగితే ఆరోగ్యపరంగా పెద్ద ఇబ్బందులు రావు. వివాహితులు, ప్రేమికులు ఈ రోజు ఒకరినొకరు మరింతగా అర్థం చేసుకోవాలి. మీ భాగస్వామి మానసిక స్థితి కూడా సరిగా లేకపోవచ్చు. ఒకరికొకరు తోడుగా నిలవండి. చిన్న చిన్న పొరపాట్లను పెద్దవి చేసి గొడవ పడకండి. అనుమానాలకు తావివ్వకండి. మీ బంధంలో నిజాయితీగా ఉండటానికి ప్రయత్నించండి. ఈ రోజు మౌనంగా ఉండటం చాలా సమస్యలను పరిష్కరిస్తుంది. విద్యార్థులకు ఏకాగ్రత దెబ్బతినే రోజు ఇది. అనవసరమైన భయాలు, ఆందోళనల వల్ల చదువుపై దృష్టి పెట్టలేరు. ముఖ్యంగా పరిశోధనలు చేసే విద్యార్థులకు కొన్ని అడ్డంకులు ఎదురుకావచ్చు. నిరాశ పడకండి. ఇది తాత్కాలికమే. మీ ఉపాధ్యాయుల సహాయం తీసుకోవడానికి వెనుకాడకండి. ధ్యానం చేయడం వల్ల మీ ఏకాగ్రత శక్తి పెరుగుతుంది. మొత్తమీద చూస్తే ఈ 3 రోజులు మీకు ఒక రకమైన పాఠాన్ని నేర్పుతాయి. ఓర్పు, సహనం, ప్రశాంతత ఎంత ముఖ్యమో మీకు అర్థమవుతుంది. ప్రతికూలతలు ఉన్నప్పటికీ మీలో ఉన్న ఆత్మవిశ్వాసం, గురుబలం మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి. ప్రతిరోజూ ఉదయాన్నే శివాలయానికి వెళ్లడం లేదా ఓం నమః శివాయ మంత్రాన్ని జపించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. శని దేవుడికి తైలాభిషేకం చేయడం వల్ల ఏలినాటి శని ప్రభావం తగ్గుముఖం పడుతుంది. ధైర్యంగా ఉండండి. అంతా మంచే జరుగుతుంది. చూశారు కదండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.